ఎవండి ఏంట్రా జం నా కోసం బోనాలు చేసేవా? కానీ కొద్దిగా తినాలండి. చేయడం వరకే నీ వంతు. అది ఎంత తినాలో ఎలా తినాలో నేను చూసుకుంటాను. అలా చూసుకునే పొట్టని అనుకుండలా పెంచేశారు. రాజ్యం ఎక్కడైనా నా పొట్ట మీద సెటర్లే, కానీ డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం వెయ్యకు. నో కామెంట్స్, ఓన్లీ ఈటింగ్. అమ్మయ్య తినేసారా? వెళ్ళి చేతులు కడుకుని పోండి. ఏంటి కడుకునేది? గులాబ్ జాములు 30 బజ్జీలు తినారండి. 300 గులాబ్ జాములు తింటామండి. వెళ్ళండి, వెళ్ళి కొట్టండి. ఇక చాలండి, మీరు మరీ గులాబ్ జామున్ పోటీలో తినేస్తున్నారు. టైంకి గుర్తు చేశాడు. నేను చిన్నప్పుడు 2005 ఒక పోటీలో 2000 గులాబ్ జాములు తిని రికార్డు సృష్టించాను. అప్పుడు నాకు గులాబీ రాజా అనే బిరుదు కూడా ఇచ్చారు. అది మీ చిన్నప్పుడండి. ఇప్పుడు మీరు నడి వయసుకు వచ్చేసారు. ఇప్పటి నుంచి మితంగా తినాలి. ఎంత తినాలనేది నా ఆకలి చెప్తుంది, వయసు కాదు. అది కాదండి నేను చెప్పేది. నువ్వు సైలెంట్ గా ఉంటే నీకు ఒక గులాబ్ జామైనా ఉంచుతాను, లేదంటే అది కూడా ఉంచను. ఏంటండి మీరు మరి చిన్నపిల్లలకి తాయిలం చూయించినట్టు చెప్తున్నారు? నా దృష్టిలో నువ్వు సంటి పిల్లవే రాజ్యం, కాకపోతే సీరియల్ పిచ్చున్న సంటి పిల్లవే. సంతోషించాలండి, కాపండి. ఆపేనే, ఎందుకంటే గులాబ్ జాము అయిపోయాయి. ఏమండి అడగడానికి మన టాబ్లెట్ తీసుకురామంటారా? ఎవరనుకుంటున్నావే? బెల్లం భాస్కర్ ఇక్కడ. అయినా వీటన్నిటిని మిక్స్ చేస్తే రియాక్షన్ రావడానికి ఏమన్నా కెమికల్సా? తీయటి వంటలు ఏం కాదు. కావాలంటే నువ్వే చూడు. చూసావా? బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ. బ్లోయింగ్ భాస్కర్ తింటే రాళ్ళైనా కరిగిచ్చేస్తాడు. కడుపులో పావులు పరిగెత్తాయి. మళ్ళీ ఆకలేస్తుందా? ఇందాకే కదండి గులాబ్ జాములు తిన్నారు. ఎలుకలు తిరుగుతున్నాయి అనలేదే, పావులు తిరుగుతున్నాయి అన్నాను. ఎలకల కోసం పావులు వచ్చి ఉంటాయిలేండి, పడుకోండి. అది కాదు, నాకు ఊపిరట్లేదు. అదే అర్థం కావట్లేదు. ఊపిరట్లేదు. అలా తినబట్టి విన్నారా? 100 గులాబ్ జాములు తినేశారు. ఇప్పుడు నేను తినడానికి లెక్క చెప్పనట్లేదు. దీని పోదానికి ఏదైనా చెయ్యి. ఉండండి, అదే ఆలోచిస్తున్నాను. అమ్మా మెడిసిన్ అవడానికి ఎంతసేపండి? ఆగండి. హలో అత్తయ్య. ఏంటి రాజ్యం ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావు? మీ అబ్బాయికి కడుపు ఉబ్బరంగా ఉందంటున్నారు. ఏం తిన్నాడు? గులాబ్ జామున్ తిన్నాడు అత్తయ్య. వద్దన్న 100 తినేశారు. బయట తిండి తినొద్దని చెప్పానా? లేదత్తయ్య, అది నేనే చేశాను. అది ఇంకా గులాబ్ జామ్ లో మైదా పిండి కలుపుకుంటావు. ఒక డైజిన్ టాబ్లెట్ ఇవ్వు. అలాగే అత్తయ్య. ఏంటి నీ ఫోన్ అవ్వలేదు? ఇక్కడ నేను చచ్చిపోతుంటేనే. వద్దు అంటే తిందాం, ఆ తర్వాత ఇలా బాధపడ్డాం. ఉండండి, టాబ్లెట్ తెస్తాను. ఏంటండి మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? అయిపోయిన తర్వాత ఆఫీస్కి ఇంకెక్కడికి వెళ్తాను? ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టండి. నీతో పాటు కూర్చొని టీవీ సిరీస్ ఏమైనా చూడాలా? కాదండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకు ఒంట్లో బాలేదా? నాకు కాదు, మీకే బాలేదు. రాత్రి ఎంత గొడవ చేశారో మర్చిపోయారా? నేను? మీరే. రాత్రి నాకు చాలా భయం వేసింది తెలుసా? భయం వేసిందా? అదంతా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి చేశాను. కోతలు కోయకండి. రాత్రి ఊపిరాడకుండా ఎంత బాధపడ్డారో తెలుసా? రాజ్యం అదంతా సరదా చేశానని చెప్తున్నానుగా. నా కరకపోవడం ఏంటి? నేను బ్లోయింగ్ భాస్కర్ని. రాత్రి అంతా పాసల పొడి బ్లోఅవుట్ లాగా బ్లోయింగ్ అవుతూనే ఉన్నారు. చౌరుగా నువ్వు నిజంగానే భయపడినట్టున్నావు. మూడు పిల్లల మధ్య ఇలాంటి సరసాలు బాగుంటాయి కదా. దాన్ని సరసా అనరు, బీభత్సం అంటారు. పదండి హాస్పిటల్కి వెళ్దాం. నేను వేళకోళంగా చేశానంటే వినవే. చూడు ఇవాళ ఎంత హెల్దీగా ఉన్నాను. నా మాట వినండి, హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదని చెప్పానా? నాకు ఇవాళ ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళి తీరాలి. గులాబ్ జాములు బాగానే దెబ్బేసినాయి. తినడం మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యం మీద ఉండదు. నేనే ఏదో ఒకటి చేయాలి. మేడం, ఈవిడకి గుర్రం వాతం వచ్చినట్టుంది. ఎర్రగా గద్దె కాల్చి వాత పెడతాను.
ఎదవా ఏం చేయాలనుకుంటున్నావురా నన్ను? మీకు మా అరుపుల కంటే మా మైండ్ వాయిసే బాగా వినపడుతుంది మేడం. సర్లే ఏంటో చెప్పుచావు. మీరు అంతగా ఆలోచిస్తున్నారు దేని గురించి మేడం? మీ సార్ హెల్త్ గురించిరా. అంటే ఆయనకు షుగర్ వచ్చిందా? నేను అప్పుడే అన్నానమ్మా ఆయనకి ఎక్కువ సీడ్స్ పెట్టద్దు అని. మీరేమైనరు? ఏహే, అది కాదురా. అంటే ఆయనకు బీపీ వచ్చిందా? నేను అప్పుడే అన్నానమ్మా ఆయనకి ఎక్కువ కారాలు పెట్టొద్దని. మీరేమైనరు? ఏహే, అది కూడా కాదురా. అయితే ఆయనకు నరాల వీక్నెస్ వచ్చిందా? నేను అప్పుడే అన్నానమ్మా ఆయనకి ఎక్కువ హల్వా పెట్టొద్దని. మీరేమైనరు? ఎదవా, ఒరే దరిద్రుడా, అదేం కాదు. అంటే మలేరియా డయేరియా కలిసిపోయి పైలేరియా వచ్చిందా మేడం? ఆయన దోంగలు కుట్టకుండా చూసుకోమని చెప్పాను కదా మేడం. దోగల? అవును మేడం, హైదరాబాద్ లో దోమలు ఉండవు. దోమ ఈగ కలిసి సంసారం చేస్తే దోగలు పుడతాయి. అవి ఈగలంతా ఉండి దోమల్లా కుడతాయి. ఒరే నోరు పోయరా. నేను ఆయనకి ఒళ్ళొచ్చేస్తుందని బెంగపడుతున్నాను. ఏంటి ఒళ్ళా? మా సార్కి ఒళ్ళుందని మీ ఎవ్వరికి తెలియదు కదండి. చెప్పవా, ఆయన ఎలా కనపడాలో చెప్పు. రెమెడీ ఉంది మేడం నా దగ్గర. ఏంట్రా అది? అన్నపూర్ణ క్యాటర్స్ మేడం. అదేంటి? దాన్ని ఒక అతను నడిపిస్తున్నాడు మేడం. అతన్నే గనుక మన ఇంటికి తీసుకొస్తే మన సార్ ఒళ్ళు తగ్గిపోతుంది. అవునా, ఎవరా అతను? అతను ఇంగువ లేకుండానే పులిహోర చేయగలడు. ఆనపకాయ లేకుండానే దప్పడం చేయగలడు. వంకాయ లేకుండానే పచ్చి పులుసు చేయగలడు. అతను స్వీట్ షాప్ లో ఉండే కాజా కాదు మేడం, వంటింట్లో ఉండే డీజే. హలో, దుమ్మేరు జగన్నాథం గారేనా? అవును నేనే. ఎవరు? నేను చెకోడ్ ఈస్ ది గ్రేట్. డీజే గారు, మీరు ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి వంట చేయాలి. మేము నెల రోజులు ఉండాలంటే దానికి చాలా ఖర్చు అవుతుందండి. డబ్బులదేముందండి, మీరు ఇక్కడికి వస్తే మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ రావాలంటే అలాగే కాసేపట్లో అక్కడ ఉంటాం. వీడి దుంపదగా మొత్తం ఉప్మా అంతా మాడబెట్టేశాడే. తిప్పు. తిప్పు. నువ్వు ఇక్కడ తిరుగుతున్నావా? నేను నీకోసం ఇల్లంతా తిరుగుతున్నాను. అయ్యో, పొద్దున్నే తులసి మాత దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాను? మీ పూజ అయిందా? ఆ పూజ ఎప్పుడో బేషుగ్గా అయిపోయింది. నేను ఉప్మా చేస్తుంటే ఓ అంట్ల మీద ఫోన్ చేశాడు. ఉప్మా మొత్తం మాడిపోయింది. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? ఎవడో చెగోడి ది గ్రేట్ అంట. వాడి గొంతు వింటుంటే రెండు పిల్లులు కొట్లాడుకున్నట్టుంది. ఇంతకీ ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళ ఇంట్లో నెల రోజులు వంట చేయాలంట. అయ్యో, మనకెక్కడ కుదురుతుందండి? మనము ఆ ధరణి కొట్టు సుబ్రహ్మణ్యం గారింటికి పెళ్లికి వెళ్ళాలి కదా. అది ఒక్కరోజు పనే కదా, మధ్యలో అలా వచ్చి వెళ్దాం. అంతేనా? ఆ గాలివారింట సమర్థ భోజనాలున్నాయి కదా. అది కూడా ఒక్కరోజే కదా, వచ్చి వెళ్ళొచ్చు. పైగా ఇక్కడ సంభావన పెద్ద మొత్తంలోనే ఉంటుందట. అవునా? మీరు అంతగా చెప్పారు కాబట్టి సరే కానివ్వండి. అయితే మనం వస్తున్నాం అని చెప్పి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గారికి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు పూజ ముగించుకొని వచ్చేయి. సరే, మరి ఎంత కష్టపడినా డబ్బు కోసమే కదా. తులసమ్మ, మంచి కార్యక్రమం మీద వెళ్తున్నాం. బాగా డబ్బులు రావాలని ఆశీర్వదించు. గుడి కొంచెం ముందుకు పెట్టు, మొత్తం నీకే పెట్టుకుంటావే. రండి జగన్నాథం దంపతులారా. మేడం మేడం, చెకోడి, ఎవరా వీళ్ళు? నేను చెప్పాను కదా మేడం, వంటాను జగన్నాథం గారని. ఈయనే. నమస్కారం అండి. నమస్తే. అలా కాదమ్మా నమస్కారం చేయడం. శరీరంలో కుడి భాగం పరమేశ్వరుడు, ఎడం భాగం పార్వతీదేవి. రోజుకి ఒక్కసారైనా వాళ్ళని కలిపితేనే పుణ్యం. అందుకే ఇలా నమస్కారం చెయ్యాలి. నమస్కారం అండి. నమస్తే. ఆశీస్సులు. అయ్యా చెగోడి ద గ్రేట్ గారు. అదేం చెకోడి, ద గ్రేట్ మీ ఇంటి పేరా? కాదు మేడం, పొరపాటున అంటే పట్టేసుకున్నాను. సరే సరే, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే,
అది సంగతి. అంటే మేము మా వంటలతో మీ వారి సైజ్ తగ్గించాలన్నమాట. తిప్పు, ఆయన ఏమన్నా కొండ పర్వతమా పరిమాణం తగ్గించడానికి? ఆయన్ని సన్నపరచాలంతే. ఏమ్మా? అవునండి, తిండి విషయంలో ఆయన కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు. తిండివమ్మా, తిండితోటి మీ ఆయన్ని సన్నం చేస్తాం. రాజు, ఎవరిళ్ళు? మనకి కొంతకాలం పాటు వంట చేయడానికి వచ్చారండి. కొంతకాలం పాట అంటే నువ్వు మళ్ళీ పుట్టింటికి పత్రమా? ఏమీ లేదండి, త్వరలో మీ పెళ్లి రోజు రాబోతుందట కదా, దానికి మేము వారోత్సవాలు చేయబోతున్నాం. ఆహా, అలాగా. మా ఆవిడ కొంచెం పిచ్చోంది, దానికి లెక్క కూడా లేదు. జాగ్రత్తగా ఉండండి. రాజు, నువ్వు లోపలికి పద, మాట్లాడాలి. తిప్పు, నీకు అర్థమైందా? అర్థమైందిలేండి, వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరిగే వంటకాలు చేయాలి అంతే కదా. ఒరే బాబు, చెకోడి ది గ్రేట్ వంటగది ఎక్కడుందో చూపించు. పూర్తిగా మొలకెత్తని బంగాళాదుంప ఉన్నాడు, వాడిని ఏమిటి అడిగేది? అదిగో ఆగ్నేయం ఆ పక్కన. పద. చివరి గీల కూడా లోకం అయిపోయానా? చెప్తా. ఎక్కడికే వదిలే. ఇది నన్ను తిప్పు అని పిలుస్తుందా? దీనికి ఇప్పుడే తప్పలం పెట్టిస్తాను. ఏమిటే నీ ఒళ్ళు పొగరు? నన్ను తిప్పు అని మా పెనిమిటి మాత్రమే పిలుస్తారు. నువ్వు కావలసి తిప్పురమ్మా అని పిలువు. అలాగేనండి. వీడెవడే కుంపట్లో కాల్చిన వంకాయలా ఉన్నాడు? మా ఆయనమ్మ గారు. ఏరా, దీపావళి అమావాస్య నాడు పుట్టావా ఏమిటి? ఏమోనండి, తెలీదు. అమ్మగారు, మాకు పెళ్ళై 5 ఏళ్ళు అయిందండి, మాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. దానికి ఆవిడేం చేస్తుంది? రా మనం పోదాం. మీరు చెప్పండి అమ్మగారు. నీ బొందాని సాగం, నీకు పిల్లలు లేకపోతే నన్నేం చేయమంటావే? అది కాదమ్మగారు, దంతపుష్టి ఆహారం తింటే పిల్లలు పుడతారంట కదా. అది దంతపుష్టి కాదే తిక్కల్లా, దాతపుష్టి. అయినా ఈ అదవ కూతలు ఎవరు నేర్పించారు నీకు? ఎవరు చెప్తే ఉందిలేండి, ఆ తిండి గురించి చెప్పండి. చికెన్ కన్నా ఎండి చేపల కన్నా మంచి తిండి ఏముంటది? నేను రోజు తింటున్నానండి. శివ శివ, ఈ నల్ల నరమాంస పక్షుడు ఎక్కడ దొరికాడే నీకు? నన్నే చేయమంటారండి, మా అమ్మ ఇది కప్పు చెప్పింది. సర్లే, వెళ్ళి ఇంకో తీసుకురా. నేను తేనండి, నాకు సమాధానం చెప్పండి. ఏమిటి చెప్పేది? హాట వచ్చింది అనసూయమ్మ అంటే అంత ఎగిరి పడితే అంతేనే వెంకయ్యమ్మ అన్నట. నాకు అర్థం కాలేదండి. నాకు కాలేదండి. అవ్వదు, అయ్యుంటే ఈ పాటికి చాలా మంది పిల్లలు కనేసేవారు. ఒరే నల్లనయ్య, కాస్త నువ్వు ఆ పక్కి పో. ఇప్పుడు దీనికి నేను ఏ సమాధానం చెప్పాలి? ఏమిటే పడదానా అక్కడే నించున్నావు? రా, ముట్టుకోకుండా దూరం దూరం. ఇప్పుడు చెప్పవే, ఏం కావాలి నీకు? అదే అమ్మగారు, దంతపుష్టి. దాతపుష్టి పుష్టి మొహందానా? దాతపుష్టి ఇచ్చే ఆహారం ఒక్క సరిపోదే, మనకి పిల్లలు పుట్టాలంటే మన కృషి ఉండాలి. నన్నేం చేయమంటారండి, ఆడికెప్పుడు తాగుడుకోలే. గుమ్మడికాయ లాంటి పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని హల్వా చేసుకొని తినకుండా తాగుతున్నాడంటే నీ తెలివి తక్కువదనం ఇక్కడే బయటపడుతుందే. నేనేం చేసినాడు మారడండి. ఏం చేసావే నువ్వు? అసలు ఏం చేసావు? వాడు డ్యూటీ నుంచి రాగానే నడుము నొప్పి అని నొప్పులు బాంబు రాయించుకున్నావా? లేదండి. పోనీ బాదం పప్పు వేసి కాసినంత పాలు పట్టుకొని కాళ్ళకి మువ్వలు పట్టీలు పెట్టుకొని గళ్ళు కళ్ళు అంటూ ఎప్పుడన్నా వాడి దగ్గరికి వెళ్ళావా? అబ్బే లేదండి. అవేవి లేకుండా పిల్లలు పుట్టేస్తారా ఏంటి? సాయంత్రం రా, ఏం చేయాలో చెప్తాను. త్రిపురమ్మ గారు నడిచి పందిరి మంచం అన్నమాట. ఏమిటమ్మా రాజ్యలక్ష్మి, దిగులుగా కూర్చున్నావే? ఏం చేయమంటారు త్రిపుర గారు? ఆయన సన్నపడతారని మిమ్మల్ని పిలిచాను, కానీ మీ వంట ఆయన ఇంకా ఇష్టంగా తినేస్తున్నారు. తిండి ఎంత తిన్నా తగినంత వ్యాయామం ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఒళ్ళందుకు వస్తుంది. మగవాళ్ళు ఏ పని చేయరు, మనమే పట్టి చేయించాలి. వినరు త్రిపుర గారు, చాలా సార్లు చెప్పాను. పెళ్ళాం చెప్పే పద్ధతిలో చెప్తే వినని మగాడుంటాడా? అయ్యో, చాలా సార్లు చెప్పాను త్రిపుర గారు, కానీ ఆయన వినట్లేదే. మగవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో చిరాకులో ఉండి ఇంటికి వస్తారు. ఆ చిరాకుల్లో
మనం ఇంకాస్త తలనొప్పిగా ఆడితే భార్య అంటే బోర్గా ఫీల్ అవుతారు. నేనేం చేయను, భోజనంలో ఎన్ని రుచులు చూసినా చివరికి పెరుగన్నం దగ్గరికే రావాల్సిందే కదా. అలాగే మగాళ్ళు పొద్దు నుంచి ఎన్ని రాజకార్యాలు వెలగబెట్టినా సాయంత్రం భార్య దగ్గరికి కదా రావాలి. అవును కదా, హా, అక్కడే వాళ్ళని మనం పట్టుకోవాలి. ఎలా? మగవాళ్ళు బేసిక్ గా చిన్న పిల్లలు, వాళ్ళకి అల్లరి ఆకతాయితనం తప్ప ఇంకేమీ తెలీదు. మీ ఆడతనంలో కూసంత అమ్మతనం కలిపి చూడు, మీ ఆయన నీ చెంగు వదలడు. మీరు చెప్పింది మీ స్థాయికి ఓకే, కానీ మా ఆయన చదువుకున్నవాడు కదా, అంత తేలిగ్గా లొంగుతాడా? ఏమమ్మో రాజ్యమమ్మ, మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏమనుకున్నావు అది గురించి? సాఫ్ట్వేర్ ఇంజనీరా? మరి గరిట తిప్పుతున్నారే. అదా, ఆయన మొదట్లో పొద్దునే 9 గంటలకి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చేవారు. నాకేమో బోరు కొట్టేది. వంట చేయకుండా 2 రోజులు పడక వేశాను. అప్పుడు వంట ఆయన చేశారా? అవును, నా కష్టం తెలిసింది. ఎప్పుడూ నన్ను అడ్డి పెట్టుకుని ఉండటంలో సుఖం ఏంటో తెలిసింది. నాకు అర్థమైంది. అందుకేనా గడ్డ పట్టుకొని తిప్పు తిప్పు అంటూ మీ వెంట తిరుగుతున్నారు? మరంతే, మనం పోపు పెడితే తిరుగుంటుందా ఏంటి? అంటే మాయని కూడా ఇప్పుడు వంటలోకి దింపేనా? రాజ్యం, నేను నీకు ఉదాహరణ మాత్రమే. వంకాయతో కూర ఒక్కటే కాదు, చాలా చెయ్యొచ్చు. గుత్తొంకాయ, వంకాయ పచ్చడి. నాకు అర్థమైంది. నాకు ఇష్టమైనవి నేను చూసుకోవాలి, అంతే కదా? అంతే. చుట్టోయ్, చుట్టు చుట్టూ. ఏమిటా మోటి సరసం? అది సరే గాని తిప్పు. నిమ్మకాయ పప్పులో కాస్త ఇంగువ ఎక్కువైనట్టు లేదు? చా ఊరుకోండి, ఆ మాత్రం ఇంగువ పడకపోతే వెన్నపూసండి ఠారుగా ఎలా ఉంటుంది? నిజమే కదూ, అదే కదా ధాతు పుష్టి. సాంబార్ లో ములక్కాడలు బేషుగ్గా ఉన్నాయి. ఈ ఇంటి ఓనరు గుమ్మడికాయంత పొట్టేసుకొని పొట్టలేస్తూ తిన్నారు. మరేమనుకున్నావు ఓయ్? ఈ చేత్తో సాంబారు కాస్తే ఆ దేవుడైనా మెచ్చుకోవాల్సిందే. ఈ సమయంలో ఏమండి పొదుపు మీద తాళింపు వేసేస్తున్నారు? తాలింపు కోసం వస్తున్నారో లాలింపు కోసం వస్తున్నారో వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఏమండి, వద్దండి. అర్ధరాత్రి ఏంది దొంగలు దయ్యలు తిరిగే టైంలో తలపిస్తారంటారేంటి? ఇంకో తిప్పు, మనం తీసే వరకు వాళ్ళు అలా కొడుతూనే ఉంటారు. నేను వెళ్ళి చూసొస్తాను. మనకి ఎందుకు వచ్చిన గొడవండి? ఏమీ పర్వాలేదు, మెడలో రుద్రాక్ష ఉన్నంత వరకే నేను శివుణ్ణి. అది తీసేస్తే రుద్రుడే. మీ రుద్రవి నాకు కాసేపు లోపల పెట్టండి, నేను ఎవరో చూసేసి వస్తాను. ఎవండోయ్, ఎవండి? ఏమిటి వచ్చింది ఐశ్వర్యాలండి. ఈ టైంలో దీనికి ఏం కావాల్సి వచ్చిందో? చూద్దాం ఉండండి, మీరు పక్క జరగండి. దూరం దూరం దూరం. ఏంటి? మీరు చెప్పింది చేసేసానండి. అది చెప్పడానికి ఈ సమయంలో రావాలండి పిచ్చి మొహం. అది కాదమ్మ గారు, చాప్ మీద బోర్ల పడుకొని నడు నొప్పిగా ఉంది, నొప్పుల బొమ్మ రాయి అన్నాను. రాసావా? వీపు మీద ఎక్కి తొక్కేసాడు అమ్మగారు. ఓరి వీడి అమాయకత్వం కూలిపోను. అసలు వీడు మంచా పశువా? నొప్పులు అలాగే తగ్గుతాయి అన్నాడండి. ఇందాక బాదం పాలు ఇస్తే మందు కొట్టి పడుకునే వాళ్ళు లేపుతావా అని కొట్టేశాడండి. ఏమిటి కొట్టాడా? ఇప్పటికైనా రాయితో కొట్టినట్టు చెత్త కొట్టేశాడండి. ఆడదాన్ని కొడతాడా? వీడి చేతులు పడుకోను. అర్ధరాత్రి ఆడదాన్ని కొడతాడా? విప్పు, ఈ రుద్రాక్ష విప్పు. రుద్రాక్ష తీస్తే మీరు అపర రుద్ర స్వరూపుడైపోతారండి. పొద్దండి. చాలు, ఇక చాలు. తిప్పు, విప్పు. రక్షాపధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు శూలాయుధాంతకాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంసకార పృథ్వీతలాన అభయకరు అతడెవడు. పంతులు గారు, మా ఆవిడ ఎవరు కనిపించిందండి. రేయ్, అప్రచ్చుడా, ఆడపిల్లని కూడా చూడకుండా అలా కొడతావరా? ఎలా కొట్టాలో చెప్పండి, అలాగే కొడతాను. ఎలా కొట్టాలో చూడరా.
అబ్బా ఇంకొకసారి పెళ్ళం ఒంటి మీద చెయ్యి వేసావు చిల్లుల గెరటితో చిరిగిపోద్ది. అబ్బా వంటలు అదిరిపోతున్నాయి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అయ్యగారు అయ్యగారు ఒరే మొహం మీద ఏంట్రా దెబ్బలు మళ్ళీ తాగేసి అక్కడ పడిపోయావా? లేదయ్యగారు కొట్టారు. కొట్టారా? తాగేసి గొడవలకు వెళ్తా అంటే వినవు కదా. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యగారు. తాగితే బెల్లంతో తప్ప ఎవరితో గొడవ పడినా. వారిని అంటే మీ ఆవిడే నిన్నంత గట్టి కొట్టేసిందా? దాని మొహం అయ్యగారు దాన్ని ఊబు వాళ్ళు అదెందుకు కొడుతుంది? మరి ఎవరు కొట్టారా? ఆ వంట చేసే జగన్నాథ్ గారు కొట్టారయ్య గారు. ఎందుకురా వాడి జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నేను వెళ్ళలేదయ్య గారు. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పాడు. నేను మామూలుగానే 2 పుళ్ళు తాగి ఆ తర్వాత మా ఆవిడ 2 పీకి పడుకుంటానండి. అర్ధరాత్రి చూస్తే మా ఆవిడ లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా? దాన్ని ఎత్తుక్కుంటూ వరండాలోకి వచ్చానండి. మా ఆవిడ్ని నేను కొట్టానని ఆ జగన్నాథ్కి కంప్లీట్ చేసింది. నీ పెళ్ళాన్ని నువ్వు కొడితే వాడికి ఎందుకు? అదే నేను అడిగానండి. పెళ్ళాన్ని మందుని కొట్టకూడదంట. నన్ను చిత్తకు కొట్టేశాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. నాది నల్ల ముఖం కాబట్టి దెబ్బలు కనిపించడం లేదు. మీది మల్లెపూ లాంటి తెల్ల ముఖం. దెబ్బలు తెలిసిపోతాయి. బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ వేషాలు వేస్తే తోలు ఒలిచేస్తాను. ఏమాయి గారు వాడు స్పీడ్ చూస్తే ఎవడికి దడిసెట్టుగా లేడు. ఏడిసేళ్ళారా? ఆడి సత్తా ఏంటో నేను తెలుస్తా. గోపెమ్మ చేతిలో గోరుముద్ద రాధమ్మ చేతిలో. జగన్నాథం ఏడగెళ్తున్నావు? పప్పు తాలింపు పెట్టాలి. ఆలివ్ ఆయిల్ అయితే మంచిదని చూస్తున్నాను. ఇంకా ఆడంగి కబుర్లు తర్వాత గాని మా ఆవురంగాడు ఎందుకు కొట్టావు? వాడు ఐశ్వర్యమే కొట్టాడు. వాడి పెళ్ళాన్ని వాడు కొడితే నీకేంటి? ఆడవాళ్ళని హింసించే వాళ్ళని క్షమించొద్దని మా అమ్మ చెప్పిందో. ఆహా, మొగుడు పెళ్ళాల మధ్య దూరేవాడిని అస్సలు క్షమించొద్దని మా అమ్మమ్మ చెప్పింది. ఇలాంటి విషయాలు రోజు నేను మా అమ్మతో మాట్లాడుతుంటాను తెలుసా. నేను మా అమ్మమ్మతో రోజు ఈ విషయాలే మాట్లాడుతుంటాను. మా అమ్మ చచ్చిపోయి 20 ఏళ్ళే, మా అమ్మమ్మ చచ్చిపోయి 25 ఏళ్లే. ఆడవాళ్ళని ఎవరు హింసించినా నేను సహించలేను. నేను మా ఆవిడ్ని హింసించినా కొట్టేస్తావా? మౌసుకొక రూలు పనివాడికొక రూలు ఉండదు. చూసుకుందామా? చూసుకుందాం. ఛాలెంజా? ఛాలెంజ్.